ఈజీగా టేస్టీగా మన ఊరి స్టైల్లో కమ్మటి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీలోకి సూపర్గా ఉండే ఈ కాంబినేషన్ చట్నీని తయారీ కూడా చాలా సులభమండి. ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని వాటిని చిన్న బాండీలో వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పుడు పుట్నాలు తీసుకున్నానండి. దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు వెచ్చ చేయండి. తర్వాత అందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిలో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత చిన్ని చింతపండు ముక్క, కొద్దిగా జీలకర్ర కూడా వేసి వీటన్నింటినీ మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకుంటే కమ్మనైన చట్నీ మనకి రెడీ అయిపోతుంది.